మస్తాన్ గారు ఇక్కడ రెండు అంశాలండి. యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ ఈజ్ దర్ ఇంకో 3 ఏళ్ళు మనకి తలకాయ నొప్పులు తప్పు. కానీ ఆ తర్వాత వచ్చేవాడైనా సవ్యంగా ఉంటాడని గ్యారంటీ అయితే అమెరికాని చూసిన అమెరికా దృక్కోణంలో చూస్తే మనకేం నమ్మకం లేదు. జో బైడెన్ వాళ్ళ వారసులు వచ్చినా వాళ్ళు ఇంతకు మించి గొప్పగా ఉంటారనేవి అనుకోవటానికి లేదు. నా కంటెన్షన్ ఏంటంటే ఒక కన్సైన్మెంట్ ఆఫ్ మ్యాంగోస్ని పెస్టిసైడ్స్ శాతం 0.05% ఎక్కువ ఉందని ఒక నెపంతో వెనక్కి తిరిగి పంపించినప్పుడు మన రైతుల కడుపులో బాధ కనపట్టలేదా? సార్ ఇప్పుడు తెలంగాణ ఉన్న పెద్దలకు 99 వీక్షలు మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇండియా అమెరికా ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో ఆ తర్వాత మన దేశంలో లేవనెత్తిన అనేక ఆందోళనలు రైతుల్లో కావచ్చు, పారిశ్రామికవేత్తల్లో కావచ్చు, ఇలా ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు దాని మీద ట్రేడ్ డీల్లో ఏదైతే కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ అడుగుతున్నారు. వాటిని ఏదో అడగదొక్కే విధంగా కాకుండా వివరణిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఏంటంటే ఈ ఒప్పందం జరిగిన తర్వాత భారతదేశంలోని రైతులందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ తర్వాత ఏమైనా 2 సార్లు ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి పంపించిన పరిస్థితి ఉంది. దానిలో సవరణలు అది ఇది అదర్ ప్రొడక్ట్స్ అనే దానిలోనే మన ప్రమాదం అంతా అక్కడ దాగి ఉంది. అదర్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది క్లారిటీ ఉండదు. కొద్దిసేపు ఇక్కడ ఆందోళన రాగానే ఒక ఫ్యాక్ట్ షీట్ వస్తుంది. ఇది ఎలా కరెక్ట్? ఇప్పుడు ఇంకోటి, మన దేశంలో రైతులేమో ఆందోళన చెందుతున్నారు. అమెరికాకి సంబంధించి అక్కడున్న అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్ తరఫున ఉన్న అగ్రికల్చరల్ సెక్రటరీ బ్రోకర్ రోలింగ్టన్ ఆయన ఏమన్నాడంటే ఇండియాలో ఈ ట్రేడ్ డీల్ వల్ల అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకి భారీ మార్కెట్ డబ్బు సంపాదించగలిగారని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులేమో ఆందోళన చెందుతున్నారు, అక్కడ రైతులేమో హ్యాపీయెస్ట్ థింగ్ గా దీన్ని భావిస్తా ఉన్నారు. ఇక్కడే అర్థమైంది, బోధపడుతుంది కదా మనకి. రెండోది, ఇప్పుడు మన ఎగుమతులు ఇందాక చెప్పారు మన సార్, నేను పేరు మర్చిపోయాను. ఎగుమతులు మనం మిగిలిన వాణిజ్యం ఉంది. అమెరికాను ఇండియాకి పోల్చుకుంటే మన ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అది $146 బిలియన్ అమెరికా పెంచుకునేందుకు ఈ వాణిజ్య ఒప్పందం అనుమతిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? రెండోది, ట్రంప్ ఇవాళ కూడా చూడండి, మనం ఎవరితో యుద్ధం చేయాలి లేకపోతే మన సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాలా లేదా ఆయన చెప్తాడు. నేను 10 విమానాలు కూల్చేసింది ఈ ఒప్పందం, ఈ యుద్ధం ద్వారా నేను ఆపాను అని చెప్పేసి ఆయన అంటాడు. ఇంకోటి, రష్యాతో ఇప్పుడు రష్యా మినిస్టర్ ఏమంటారు ఆయన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం తప్పితే అసలు ఇండియా అనేది చమురు కొంటుందా లేదా అనే విషయం మీద మాకు ఎటువంటి ఇది ఇండియానికి లేదంటున్నాడు. అసలు మన దేశం చమురు కొంటం మీద ట్రంప్ చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా మన కౌశిరెడ్డి గారు చెప్పినట్టు మన సార్వభౌమత్వాన్ని ఎవరి చేతిలో పెడుతున్నాం మనం. అసలు మన ఇండియా కొనుగోళ్ల గురించి, మన ఇండియా ఎవరితో వ్యాపారం చేయాలనే గురించి, మన ఇండియా ఎవరితో యుద్ధం చేయాలనే దాని గురించి ట్రంప్ అనే వ్యక్తి చెప్పడం ఏంటి? ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఇప్పుడు ఒకటండి మస్తాన్ గారు, ప్రభుత్వం ప్రతిపక్ష నేత అడిగిన దానికి సమానం చెప్పాలి. రాహుల్ గాంధీ తోటి ప్రమాదం ఏంటంటే రేపొద్దున ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని పరిపాలించండి, మా నెత్తికి డాన్స్ చేయండి అని చెప్పి అడుగుతాడు. ఆయన అలా వెళ్లకుండా నివారించాలంటే ప్రభుత్వం ఏదో చెబితే సర్ది చెప్పుకొని ఇక్కడే ఉంటాడు. ఆయనతో అది అతిపెద్ద ప్రమాదం. అది అన్ని దేశాలకు వెళ్ళి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలను పిలుస్తాడు. సో ప్రభుత్వం చెప్పేస్తే సరిపోతుంది సమాధానం ఆయనకి. రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన ప్రసంగం అయితే మాత్రం అది భారతదేశం యొక్క ఆందోళన, రైతుల ఆందోళన ప్రతిఫలిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన విదేశాలకు వెళ్ళి మన సార్వభౌమాధికారాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే విధంగానో, వేరే వాళ్ళు కామెంట్ చేసే విధంగానో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా ఆయన అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టోటల్ గా చెప్పాలంటే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్పారు ఏఐకి సంబంధించి కూడా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేదా ఇతర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, యూట్యూబ్ కానీ, ఇవన్నీ కూడా గుత్తాధిపత్యం వహిస్తున్నప్పుడు ఇండియా ఇంత 140 కోట్ల మంది ఉన్నారు. మన మేధావులంతా కూడా అక్కడికి వెళ్ళి అమెరికన్ కంపెనీలు కూడా సారథ్యం వహిస్తున్నారు. మరి మనం ఈ ఏ విషయంలో ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా ఇక్కడ మనం అందరూ కూడా గమనించాల్సిన అంశంగా నేను చెప్తాను.
ఇంకొకటి అండి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో మనం ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న పల్సెస్ 7.3 మిలియన్ టన్స్ అండి, రికార్డ్ స్థాయిలో చేసుకున్నాం. 25-26కి వచ్చేప్పటికి తగ్గింది, 23% తగ్గినాయి. ఎందుకంటే మన పంటలు ఉత్పత్తులు పెరగటం వల్ల విలువ పరంగా 38% తగ్గుదల నమోదైందంట. ఇప్పుడు మనం వీళ్ళతో చేసుకున్న తర్వాత ఆఫ్రికా నుంచి మనం దేవుడా అంటూ తాళం వేసేయాలి. ఆ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉండదు. వాడు అక్కడి నుంచి బైనాక్యులర్స్ పెట్టి చూస్తుంటాడు వైట్ హౌస్ నుంచి. అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు గప్పుడుగా చెప్పినట్టు అదే చెప్తా ఉంది. అసలు మనం ఎవరి దగ్గర నుంచి ఏం కొనాలో కూడా అమెరికా ట్రేడ్ డీల్ లో ఉంటుంది. అది ఎలాగా అనేది అసలు ఆ క్లాజ్ ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం అక్కడ అందరూ కూడా ప్రశ్నించాల్సిన అంశం. ఇప్పుడు మనము న్యూజిలాండ్ నుంచి యాక్చువల్ గా యాపిల్స్ లాంటి కొన్ని రకాలైన ఫ్రూట్స్ కొంటున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ రైతులు, హిమాచల్ ప్రదేశ్ రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు అమెరికా ఏంటంటే ఇండియా ఇప్పుడు ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఆయుధాలు కొనాలి, ఎవరి దగ్గర నుంచి చమురు ఉత్పత్తులు కొనాలి, లేకపోతే బంగ్లాదేశ్ కి మళ్ళీ వాళ్ళు చూడండి, బంగ్లాదేశ్ కి అయితే వాళ్ళు రాయితీలు ఇస్తారు. అదే సందర్భంలో మన కాటన్ విషయంలో వాళ్ళు సుంకాలు మాత్రం ఎక్కువ చేస్తారు. ఇది ఎలా అసలు ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి ఇందాక గౌపూర్గా చెప్పి ఖచ్చితంగా ట్రేడ్ డీల్ కి వెళ్లే ముందు భారత పార్లమెంట్ లో విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఇది అందరు పార్లమెంట్ సభ్యులకి దీన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది, అబ్జెక్షన్స్ ఉంటే కాల్పర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మాత్రమే ట్రేడ్ డీల్ కి వెళ్తే అదొక సార్థకత ఉంటుంది. కానీ లేదంటే మన సార్వభౌమాధికారాన్ని వేరే వాళ్ళు నిర్దేశించే విధంగా మనం వాళ్ళకి చేతులు ఇచ్చినట్టుగా ఉండకూడదు అనేది భారతదేశ ప్రజల అభిప్రాయం. దీన్ని నరేంద్ర మోడీ గారు కానీ, పీయూష్ గోయల్ గారు ఏదో రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యని ఖండించడానికో ఇంకో దానికో చెప్పడం మినహా టోటల్ గా వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్ళినప్పుడే ప్రజలందరూ కూడా హర్షిస్తారనేది వాళ్ళందరూ గమనించాల్సిన. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు 2 అంశాలు, ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, వాట్ ఎగ్జాక్ట్లీ సాయికృష్ణ గారు ఇందాక ప్రస్తావన చేశారు. కొన్ని సందర్భాల్లో తగ్గి ఉండటం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, మౌనంగా అదేదో ఆ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపించటం, ఇది భారత్ చేస్తోంది దానికోసమే. అండ్ రెండోది దాంతోపాటు ఏంటంటే స్ట్రాటజిక్ అలయన్సెస్ దృష్ట్యా కొన్ని అనివార్యతలు ఉంటాయి. వీటి దృష్ట్యా మనం దాన్ని తలొగ్గి ఉంటున్నాము అనే మాటను ఆయన అంగీకరించరు. కానీ ఆల్మోస్ట్